విగ్రహ దర్శనానికై కోరిక ఉన్నవారు రండి అని పిలుస్తున్నారండి అమ్మ. ఎవరైతే ఉజ్జీవించాలనుకున్నారో వారంతా రండి అని నిన్నటి పాశురము ద్వారా మార్గళి తింగళ్ మది నిరైంద నన్నాళాల్ అంటూ మనము ఒక కార్యము తలపెట్టగానే మంచి రోజులు విచ్చేశాయి. మనము కోరకుండానే మనకు మంచి తిథి, వారము, నక్షత్రము అన్నీ కలిసి వచ్చాయి. శుక్లపక్షము, నిండు చంద్రుడు ఉండేటటువంటి రోజులు ఇవన్నీ మనకు కలిసి వచ్చాయి కదా అని ఆనందంతో ప్రారంభించారు నిన్నటి వ్రతాన్ని. ప్రారంభిస్తూ మార్గళి తింగళ్ మది నిరైంద నన్నాడాల్ నీరాడ పోదువీరు స్నాన వ్రతము అని పేరు, శ్రీ వ్రతము అని పేరు, ధనుర్మాస వ్రతం అని పేరు, మార్గళి వ్రతం అని పేరు ఈ వ్రతానికి కదా. ఈ వ్రతాన్ని ఆచరించాలని కోరిక గలవారందరూ రండి, వీరు వారు అనే తరతమ భేదము లేదు అని చెబుతూ యశోదాదేవికి కుమారుడిగా ఉన్నటువంటి వాడు, నందగోపునికి కుమారుడిగా ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మయే. మరి మనము వ్రతం చేయాలనుకుంటున్నాం కదా, మనకి ఫలితాన్ని ఇచ్చేటటువంటి వాడు ఎవరు అని ప్రశ్న. అంటే మరెవరో కాదండి, మనకి ఈ గోకులములో విచ్చేసి సౌలభ్యంగా మన చెంత ఉన్నటువంటి పరమాత్మ శ్రీకృష్ణుడే. అతడెవరో కాదు, అందరూ గుర్తించారండి. మన గోపికలందరూ కూడా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణుడిగా విచ్చేసి ఇక్కడ వేంచేసి ఉన్నాడని గుర్తించిన వారు వాళ్ళు మహాభక్తులు. ఆ శ్రీకృష్ణుడే మనకు కావలసినటువంటి వ్రత సాధనమైనటువంటి పర అనే వ్రత సాధనాన్ని ఇవ్వగలిగిన వాడు. అందుకని ఆయన చెంతకు వెళదాం. ఎలా ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అంటే, మరి పరమ పదములో ఉండేటటువంటి వేదవేద్యుడు అయినటువంటి మహానుభావుడు కదండి శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన చెంతకి మనం వెళ్ళగలమా అంటే, ఈరోజు సులభుడై వచ్చాడు మన చెంతకి, నందకుమారుడిగా వచ్చాడు. నందకుమారుడి దగ్గర వినయ విధేయతలతో ఉండేటటువంటి వాడు, యశోదాదేవి దగ్గర బాలసింహముగా ఉండేవాడు. అంటే మనం సామాన్యంగా మనం చూస్తూనే ఉంటాం మన పిల్లల్ని, తల్లి దగ్గర ఉన్నంత చనువు తండ్రి దగ్గర ఉండదు. కాస్త భయపడతారు, చేతులు కట్టుకొని వినయంగా ఉంటారు. అదే తల్లి దగ్గర అయితే ఎగురుతూ దూకుతూ అల్లరి పనులన్నీ చేస్తూ ఉంటారు పిల్లలు. అదే విధంగా ఉన్నాట మన కృష్ణ పరమాత్మ. ఇంత సులభుడుగా ఉన్నాడు, మనం అడిగినటువంటి, మనము కోరినటువంటి పరను మనకు అందజేస్తాడు. అందుకని అందరూ రావలసింది అని అందరినీ నిన్నటి పాశురము ద్వారా అమ్మ ఈ వ్రతాన్ని ఆచరించడానికి విలక్షణమైన ఆభరణములు ధరించి, పరమాత్మ సన్నిధికి ఏగినప్పుడు మనకు ఉండవలసినటువంటి విలక్షణమైన ఆభరణములు ఏమిటి అంటే గగుర్పాటు, ఆనంద బాష్పములు. ఇన్ని రోజుల తర్వాత కదా శ్రీకృష్ణ పరమాత్మను దర్శించుకోబోతున్నామనే ఆనంద బాష్పాలతో ఒళ్ళంతా పులకరించి ఉన్నటువంటివే ఆభరణములు. ఇక్కడ అటువంటి ఆభరణములు ధరించి పరమాత్మను దర్శించబోతున్నామనేటటువంటి ఉత్సాహముతోటి అందరూ రండి అని నిన్నటి పిలిచి, ఏరారంద కన్ని యశోద ఇళం సింగం, పెద్ద పెద్ద నేత్రములు కలిగినటువంటి అన్నమాట అండి, విశాలమైనటువంటి నేత్రములు కలిగినటువంటి తల్లి యశోదాదేవి. కృష్ణ పరమాత్మ యొక్క చేష్టలను చూస్తూ యశోదాదేవి యొక్క నేత్రములు మరింత విశాలమయ్యాయట. మామూలు పనులు చేశాడండి, చిన్న చిన్న పనులు చేశాడా కృష్ణ పరమాత్మ? ఏ పని చేసినా అందులో వైభవమే. అటువంటి పరమాత్మ తత్వాన్ని చూస్తూ ఆనందిస్తూ ఉన్నటువంటి ఆ తల్లి నేత్రములు సువిశాలమయ్యాయట. యశోదాదేవి అంటే ఇక్కడ మనకి మంత్రము అని అర్థం. మంత్రము తల్లి, ఆచార్యుడు తండ్రి అండి మనకి. నందుడేమో ఆచార్యుడు, మంత్రమేమో యశోదాదేవి. వారి చెంత వేంచేసి ఉంటాడు పరమాత్మ. పరమాత్మ తత్వం ఎప్పుడు కూడా ఆచార్యుని ద్వారా మనకు అందబడుతుంది, తల్లి రక్షిస్తూ ఉంటుంది. అటువంటి స్థితిలో ఉన్నాడు మనకి. మంత్రో మాత గురు పిత అంటారు. అదేవిధంగా గురువు వద్ద విధేయుడై ఉన్నట్లుగా నందగోపుడి దగ్గర విధేయుడై ఉన్నాడు, మంత్రములో విహరిస్తూ ఉంటాడు. అటువంటి పరమాత్మ చెంతకి మనం అందరము వెళ్ళి మనకు కావలసినటువంటి వ్రత సాధనములను స్వీకరిద్దాము రండి.
ఎటువంటి వాడు పరమాత్మ తెలియజేశారండి. కార్మేని చెంగన్ కదిర్ మదియంబోల్ ముగర్తాన్, మేఘము వంటి నల్లని శరీర ఛాయ కలిగినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. నల్లని వాడు, పద్మనయనములవాడు, కృపారసంబుపై చల్లెడు వాడు కదా. అటువంటి పరమాత్మ సన్నిధికి మనము వెళదాము. మేఘము ఇక్కడ అక్కడ అని చూడదు కదండి. అయ్యో వీళ్ళు మనవాళ్ళ అండి, అయ్యో వీళ్ళు మనవాళ్ళు కాదు, ఇక్కడ వర్షించను అనుకోదు. చెట్లు, చేమలు, గుట్టలు, వాగులు, సముద్రము, ఎండిన చేల మీదైనా సరే మంచి ఫలములనిచ్చే పంటలపైన అన్నిట సమభావంతో వర్షిస్తుంది. అదేవిధంగా మన శ్రీకృష్ణ పరమాత్మ కూడా మేఘము వంటి వాడు. అందరికీ కోరిన వెంటనే వారి యొక్క అభీష్టములను నెరవేర్చగలిగేవాడు అని తెలియజేస్తున్నారు. అదే అటువంటి మేఘము ఎంతటి మనకు ఉన్నటువంటి తాపమును తొలగించి వేస్తుందో పరమాత్మ కూడా అతని యొక్క దివ్య దర్శన భాగ్యము చేతనే మనలో ఉన్నటువంటి తాపములను హరించి వేస్తాడు. అటువంటి పరమాత్మ నారాయణనే నమక్కే పరై తరువాన్ అంటున్నారు. మనం ఈ 2 వాక్యాలు నిన్నటివి చెప్పుకోవాలి. నారాయణుడే, అటువంటి వాడు సాక్షాత్తు నారాయణుడే అని విశ్వసించారు మన గోపికలు. అందుకని ఎవరో కాదండి, అతడు నారాయణుడే. ఈ నారాయణ అనేటటువంటి 4 అక్షరములే శ్రేష్టమైనవి. వేదాంగములన్నిటిలో కూడా 32 ఉపనిషత్తులలో కూడా వివరించబడినటువంటి పదం ఏమిటి అంటే నారాయణ. ఇదండి, దీని గురించి తెలుసుకోవడమే శ్రేష్టమట. అందుకనే దానిని మహామంత్రంగా మనకు అందజేశారు. మనకి మంత్రరాజం నారాయణ మంత్రం. అటువంటి నారాయణుడే నమక్కే అంటే మనకే ఇస్తాడు అని చెప్పడం అర్థమేమి అంటే మనము కోరి విశ్వసించి పరమాత్మ చింతకు వెళుతున్నాం కనుక మనకే అంటే తప్పనిసరిగా ఇస్తాడు అనే విషయం. అందుకని నారాయణ అని చెప్తే చాలు. వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పారట. పెద్దవాళ్ళు మనకు అన్ని మాటలు చెప్తుంటారు కదండి ఇంట్లో. చిన్నపిల్లలకి భయపడుతూ ఉంటే అయ్యయ్యో భయపడకుండా ఎక్కడికి వెళ్తున్నా నారాయణ 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 అనుకోండి, మీకు ఇంకే భయము ఉండదు అని చెప్పారట. ఆ విషయాన్ని గుర్తుంచుకొని మనకు నారాయణుడే ఉన్నాడు, భయం ఎందుకు? భయపడవలసిన అవసరం లేదండి. భయం కలిగిందనుకో ఏ మాట పలకాలి? నారాయణ 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 అనుకోండి అని చెప్పారట. ఆ విషయం మనకి ఇందులో పూతనా సంహారము, గోవర్ధనోద్ధారము మొదలైనవన్నీ కూడా కృష్ణావతారంలో గొప్పతనాలు ఉన్నాయి కదా, వాటన్నిటినీ కూడా తలుచుకొని నారాయణుడే మనకు పరను ఇచ్చువాడు అనే విషయాన్ని గ్రహించి నారాయణనే నమకే పరై తరువాన్ పారోర్ పుగజ పడిందు ఏలోర్ ఎంబావాయ్ అంటున్నారు. మనము ఒక వ్రతాన్ని ఆచరిస్తున్నాం కదండి, ధనుర్మాస వ్రతం, తిరుప్పావై వ్రతం, శ్రీ వ్రతం. ఒక వ్రతాన్ని మనం ఆచరిస్తున్నామంటే మన చుట్టూ చూసేటటువంటి వాళ్ళు ఉంటారు కదా, మన ఇరుగు పొరుగు, మన వాడలో వాళ్ళందరూ ఏమనుకోవాలి? ఆహా ఎంత బాగా చేశారండి వాళ్ళ ఇంట్లో, మొన్న సత్యనారాయణ స్వామి వ్రతం అండి మేము వెళ్ళొచ్చాము, అత్యంత వైభవంగా చేస్తారు కదా, చెప్పుకోవాలి కదా. ప్రసాదంలో ఉప్పే లేదండి, బాగుండదు కదా అట్లా చెప్పుకుంటే. మనకెప్పుడు ప్రసాదాల గోల. అయితే అది కాదు, చూసేట వాళ్ళందరూ ఏమో అబ్బబ్బబ్బబ్బా రేపల్లెలు అటండి, గోపికలు అటండి, గోదాదేవి అటండి, తిరుప్పావై వ్రతం అని చేస్తున్నారటండి, ఎంత వైభవంగా ఉందో అందరినీ కూడగట్టుకొని వెళ్ళిందండి. రేపల్లెలో 5 లక్షల గోపికల కుటుంబాలటండి. 5 లక్షల కుటుంబాలు ఉంటే అదొక చిన్న గ్రామం అంటున్నారు. ఆ గ్రామంలో 5 లక్షల మంది ఉంటే ఇంటికి కనీసం 2-3 గోపికలు ఉంటారండి. ఒకళ్ళే ఉంటారు కదా ఈనాటి కాలం వల్ల. అప్పుడు 2-3 గోపికలు ఉంటే చూడండి సంఖ్య ఎంత అయిందో. అంతమంది గోపికలను కూడా రండి రండి అంటే అందరితో స్నేహము చేసినటువంటి అమ్మ గోదమ్మ తల్లి. నువ్వు రాకూడదు, మొన్న నన్నేమో కోపడ్డావు ఆడుకునేటప్పుడు, నువ్వే గెలిచి నేను ఓడిపోయినా అన్నావు, నువ్వు రావద్దులే వెళ్ళిపో, ఇట్లా ఎవరితోటి మాట్లాడదండి అమ్మ. అందరూ రండి, నేను అనుభవించబోయేటటువంటి పరమాత్మ తత్వాన్ని, పరమాత్మ యొక్క దివ్య మంగళ విగ్రహ స్వరూపాన్ని మీరందరూ దర్శించండి. ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? రండి 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 అని పిలుస్తుంది. అలా మనందరము వెళ్తుంటే చూసేవారు అందరూ ఏమనుకోవాలి? ఆహా గొప్ప వ్రతం అట అండి, ఇంతమంది కలిసి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? అమ్మాయిలు, వాళ్ళందరూ చిన్నపిల్లలండి. అయ్యో మేము వ్రతం ఆచరించడానికి వెళ్తున్నాము.
పరమాత్మ సన్నిధికి ఎగుతున్నాము. చూసేవారందరూ కూడా మనల్ని పొగడాలి, గొప్ప వ్రతం చేస్తున్నారు. అందుకనే అందరూ పొగిడేటట్లుగా ఈ స్నాన వ్రతంలో మీరందరూ ప్రవేశించడానికి రండి. నిన్నటి పాశురంలో అమ్మ అందరినీ రండి రండి అని పిలుస్తున్నారు. ఆగచ్చంతు ఆగచ్చంతు సర్వే భక్తజనా ఆగచ్చంతు. అత్ర శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయే ధనుర్మాస వ్రతం అత్యంత వైభవైన ప్రచలతి అని అందరినీ, మీరు రాకూడదని ఎవరికి ఆజ్ఞను ఉంచకుండా అందరినీ రమ్మని ఆహ్వానించిందమ్మ. అదేవిధంగా మనం కూడా అందరినీ రండి అంటే చూడండి, నిన్నటికంటే ఈరోజు కోవెల మరింతగా నిండిపోయింది. పారోర్ పుగజ పడిందేలోర్ ఎంబావాయ్. ఏమండి ఇదండి మా వ్రతం అని చెప్పడం. ఎంపావాయ్ అంటే ఏంటి? ఏలోర్ ఎంబావాయ్ అంటే మేము ఆచరించే వ్రతం ఈ విధంగా ఉంది అని మకుటం. ప్రతి పద్యానికి మకుటం ఉంటుంది కదా మనకి. వేమన శతకాలు సుమతి శతక పద్యాలకి ఎలాగైతే విశ్వదాభిరామ వినురవేమ అని, సుమతి పద్యాలకు సుమతి అని, దాశరథి కరుణాపయోనిధి అని వాటిని మకుటములు అంటారు. పద్యానికి 4 పాదాలు ఉంటే దానికి చివరన మకుటం. అదేవిధంగా మన అమ్మ గోదమ్మ తల్లి రచించినటువంటి తిరుప్పావై పాశురాలు 4 లైన్లు కాదు, పాదం అంటారు ఒక్కొక్కటి, లైన్ కాకుండా 8 పాదములు కలిగినటువంటి ఈ పాశురములో చివరికి ప్రతి పాశురానికి ఏలోర్ ఎంపావాయ్, అందరూ రండి, ఇది మా వ్రతము, మేము ఆచరిస్తున్న వ్రతం ఇదండి, అందరము కూడి చేసుకుందాం. ఉపనిషత్తు ఒక విషయం చెప్పిందటండి. ఏమంటే ఎవరికి వారే యమునా తీరే ఉండడం కాదండి. ఇప్పుడు మనకు అదే అలవాటు అయిపోయింది అనుకోండి. ఒకప్పుడు అలా కాదు, అందరూ కలిసి ఆచరించాలి ఏదైనా సరే. ఏకస్వాదున భుంజీత ఏకఛార్తాన్న చింతయేత్ ఏకోనగచ్చేదధ్వానం నైకః సుప్తేషు జాగృయాత్. ఏ పని ఒక్కళ్ళే చేయరాదండి అనే విషయం తెలియజేశారండి. ఏమిటి అంటే ఏదైనా ఒక మధుర పదార్థం స్వీకరిస్తున్నాం, భుజిస్తున్నాము, మన చుట్టూ ఉన్న ఒక 10 మందికి 4గురికి పంచి మాత్రం స్వీకరిస్తాం. మనకి ఈ శ్లోకము దాంట్లో భావము ఇది ఉపనిషత్తు ఇదంతా తెలిసినా తెలియకపోయినా మన పెద్దవాళ్ళు ఏం చేశారు? మనం ఆచరించేటట్టు చేశారు. చేస్తున్నామా? సకినాలు అరిసెలు చేసుకుంటున్నాం, మనమే కూర్చొని తినడం లేదు ఇంట్లో, పక్కన వాళ్ళకి పెడుతున్నాం, మన స్నేహితులు నేను చేసిన రుచి చూడమని పంచుతున్నాం కదా. ఇది మనకు నేర్పినటువంటి మన సంస్కారం, మన ఆచార వ్యవహారములు అంత గొప్పవి. అదే విధానాన్ని అమ్మ ఆచరిస్తోంది. ఏకః స్వాదున భుంజీత ఏకః ఛార్తాన్న చింతయేత్. ఒక్కడే ఏదైనా విషయాన్ని గురించి ఆలోచించకూడదట. ఇంట్లో వివాహాది కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయి, లేదు ఇంత పెద్ద ధనుర్మాస వ్రతం జరుగుతుందండి మనకి ఇక్కడ మన కోవెల్లో, ఒక్కళ్ళే కూర్చొని ఆలోచించి చేస్తున్నామా? మన గోష్ఠి ఎంత విశాలమైనది. దాంతోపాటు ఆలయ కమిటీ వారితో పాటు గోదాగోష్ఠి, మరి స్నేహపురి కాలనీ గోష్ఠి, ఈ గోష్ఠి సభ్యులు అందరూ కలిసి కదా నెల రోజుల నుండి చర్చించి ఎలా జరుపుకుందాం, ఏం చేద్దాం అనగా చర్చలు జరిపి కదా ఇంత పెద్ద కార్యక్రమం ఏ ఒక్కళ్ళు చేయరాదు. అదేవిధంగా మన ఒక మార్గము గుండా ప్రయాణించేటప్పుడు ఒక్కరే వెళ్ళరాదు. ఎప్పుడో చెప్పిన విషయం కదండి, ఇప్పటికీ కూడా అవసరమే. అది ఎక్కడికైనా వెళ్తున్నారంటే ఒక్కళ్ళే వెళితే అప్పుడంటే రవాణా సౌకర్యాలు ఏమీ లేవు కనుక ఏ దారిలో ఏ సింహాలు అడవి జంతువులు ఎక్కువగా ఉండేవి కనుక నడిచి వెళ్తే అని. ఇప్పుడు అదే ఉంది, అలాగే ఉంది పరిస్థితి. ఈ వాహనాలున్నా ఒక్కళ్ళే వెళ్తే వాళ్ళకి ఏమైనా ప్రమాదం ఒకవేళ అనుకోకుండా సంభవిస్తే మళ్ళీ మనకు వార్త చెప్పేవాళ్ళు లేరు. అందుకని ఎప్పటికైనా సరే పూర్వం చెప్పినటువంటి విషయాలు మనకు ఉపనిషత్ ద్వారా, రామాయణ మహాభారతాల ద్వారా, ఇప్పుడు అందుకే వాటిని ఆ వండి పాత చింతకాయ పచ్చడి ఇంకా ఎందుకు చెప్పుకుంటున్నారు అనడం కాదు కదా. పాత చింతకాయ పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిదట కదా, అది ఇంకా మంచిదని దాచుకొని ఇప్పుడు ఉపయోగిస్తున్నాం కదా. ఆ మాట కూడా తప్పే అనడం. అందుకని మనకు మన పెద్దలు పూర్వులు ఏర్పరిచినటువంటి మహర్షులు ఏర్పరిచినటువంటి ఈ విధానంలో మనము ప్రయాణించడం, గోదాదేవి కూడా మనకు అదే విషయాన్ని చెప్పడం. అందరూ కలిసి రండి, భగవతత్వాన్ని ఏ ఒక్కళ్ళమో కూర్చొని గానము చేయడం కాదు, కీర్తించడం కాదు, పరమాత్మ తత్వాన్ని అందరము కలిసి పాడుదాము రండి అని నిన్నటి పాశురములో అమ్మ పారోర్ కూడా పడిందు ఏలోర్ ఎంబావా అంటూ అందరినీ ఆహ్వానించింది. ఈరోజు అయితే ఈ వ్రతానికి 3 దశలు ఉంటాయండి.
అమ్మస్వామి శ్రీవిల్లిపుత్తూరు ఆలయంలో జరిపినటువంటి విషయం ఇదంతా విష్ణు చిత్తుల వారికి గోదాదేవిగా లభించి భూమాత 3 విషయాలు ముఖ్యంగా ఈ 30 పాటలలో 3 విషయాలుగా ఉంటుందని 30 రోజుల ఈ పాటను కోదై తమిళ అయైందు మైందు మర్యాద మానిడరై వయం శుమపదు వంబు 5 5 5 5 విభాగాలుగా విభజించుకొని 5 6 5లు వస్తాయి కదా 30. అదొక విధం. మరొక విధానం ఏమంటే 3 భాగాలే చేసి కూడా చెప్పుకోవచ్చు. అదేమిటి అంటే 3 దశలు ఏమిటి అంటే మొట్టమొదటి ఈ వ్రతానికి మొదటి 5 పాశురములు అంటే 5 రోజులు. రోజుకొక పాట చొప్పున కదండి పాడింది అమ్మ. రోజుకొక పాట చొప్పున పాడింది కనుక 5 రోజులని ఉపోద్ఘాతంగా స్వీకరించారు. ఉపోద్ఘాతం అంటే ఇంట్రడక్షన్. ఈ వ్రతానికి కావలసినటువంటి నియమాలు ఏమిటి, ఎవరెవరు పాల్గొనవచ్చు, దానివలన ఫలితం ఏమిటి, ఏదైనా ఒక పనిని ప్రారంభిస్తున్నామంటే దానివల్ల మనకి ఏమి లాభం జరుగుతుంది, ఫలాన్ని ఇచ్చేవాళ్ళు ఎవరు, ఇవన్నీ విషయాలు చర్చించుకోవడం. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ రూపములు అని పరమాత్మ యొక్క రూపములు 5 రకాలుగా ఉంటే ఆ 5 విషయాలను విశదీకరించేటటువంటి రోజులు 5 రోజులు. ఆ తర్వాత 10 రోజులు అంటే 6వ పాశ్రము నుండి 15వ పాశ్రమం వరకు ఆ 10 రోజులు మరొక వ్రతముగా. ఆ తర్వాత గోపికలందరినీ మేల్కొల్పి వాళ్ళందరినీ 10 మంది గోపికలను మేల్కొల్పి తనతో పాటు కలుపుకొని వ్రతాన్ని ఆచరించడం అనేటటువంటి ఒక భాగం. ఆ తర్వాత ఉన్నటువంటి మిగతా పాశురములన్నీ మరొక విభాగం. అంటే నందగోపుడిని, యశోదాదేవిని, బలరాముడిని, కృష్ణుడిని, నీలాదేవిని అందరినీ మేల్కొల్పి మా వ్రతానికి కావలసినటువంటి సంభారాలను ఇవ్వమని అందరినీ కలుపుకొని వెళ్ళుట అనేటటువంటి ఈ 3 విషయాలుగా ఉంటుంది మనకి వ్రతము. అది అభిముఖ్య దశ, ఆశ్రయణ దశ, అనుభవ దశ అని 3 దశలు. అభిముఖ్య దశ, ఆశ్రయ దశ, అనుభవ దశ అనేటటువంటి 3 దశలుగా ఈ వ్రతాన్ని మనం చెప్పుకుంటాం. దానికే అనన్య శేషత్వము అని, అనన్య భోగ్యత్వం అని, అనన్య శరణత్వము అని రోజుల వ్రతంలో చేరి ఉంటాయి కనుక వీటన్నిటినీ మనము తెలుసుకుంటూ ముందుకు వెళదాం. ఇక ఈనాటి పాశురం 2వ పాశురం. 2వ పాశురం வையத்து வாழுவீர்கள் நாமும் நம்பாவைக்கு செய்யும் கிருஷைகள் கேளீரோ பார்க்கடலுள் பையத்து என்ற பரமன் அடிப்பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையட்டிடுதோம் மலரிட்டு நாமுடையோம் செய்யாதன செய்யோம் தீக்குளரை சென்றோதோம் ஐயமும் பிச்சையும் ఆందనయం కైగాటి ఉయ్యుమారెన్ని యుగందేలోర్ ఎంబావాయ్ అనేటటువంటి 2వ పాశ్రంలో ఏం తెలియజేస్తున్నారంటే మనము ఈ పాటించవలసినటువంటి నియమాలు. మరి వ్రతాన్ని ప్రారంభిస్తున్నాం కదా, నియమాలు ఏముంటాయండి? వ్రతం అనగానే అనేక నియమాలు ఉంటాయి. అల్పాహారం తీసుకోవడమా, లేకపోతే నిరాహారంగా ఉండడమా, ఉపవాసం చేయడమా. ఇక మనకు ఉపవాసం అంటే అల్పాహారం తీసుకోవచ్చు అంటే చాలు, ఎక్కడ లేని టిఫిన్లన్నీ గుర్తుకొచ్చేసి. ఏకాదశి ఎల్లుండంటే ఇవాళ నుంచే ఏమేమి పళ్ళు స్వీకరిద్దాం, ఏమేమి కొత్త రకమైనటువంటి ఉపాహారాలను స్వీకరిద్దాం అని కదా ఆలోచన. అలా కాదు, భగవంతుని సమీపంలో చేరి ఉండడమే ఉపవాసము. సమీపము చేరి ఉండడం, వసించడం. ఈ లోకంలో ఈ వ్రతాన్ని ఆచరించడానికి చేయవలసిన నియమాలు, కొన్ని నియమాలు ఉంటాయి కదా, ఆ నియమాలను తెలియజేస్తున్నారు ఈ 2వ పాశ్రము ద్వారా. వయ్యత్తు వాజు వీర్హాళని సంబోధన అండి. ఈ లోకములో జన్మించి ఆనందాన్ని అనుభవిస్తున్న వారలారా అని సంబోధిస్తున్నారు. ఈ లోకము ఆనందాన్ని ఇచ్చేది కాదండి. ఈ లోకం ఆనందాన్ని ఇవ్వదు. ఈ ప్రపంచంలో ఆనందం ఎక్కడా లేదు. ఉందా? పుట్టినప్పటి నుంచి ఆనందం ఉందా? నవ్వాడా పుట్టినప్పుడు శిశువు? పుట్టగానే ఏమిటి? ఏడుపే. ఏడవకపోతే ఏం చేస్తారు? ఇంకా డాక్టర్లు గిల్లి మరీ ఏడిపిస్తారు. అది ఈ లోక స్థితి. మనం అనుకుంటున్నాం హాహా మానవ జన్మ ఉత్తమము, కానీ మొత్తం ఏడుపు. పుట్టడం ఏడుపు, చివరికి వెళ్ళిపోయి ఉన్నవాళ్ళని ఏడిపించడం. ఈ ఏడుపు, 2 ఏడుపుల నడుమ జరిగేటటువంటి జీవనము మన జీవనం. అది అయితే ఈ రేపల్లెలో ఉన్నటువంటి గోపికలు ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఈ లోకంలోనే ఉన్నారు,
కష్టములు పడవలసినటువంటి ఈ ప్రపంచంలోనే ఉండి ఆనందాన్ని అనుభవిస్తున్న వాళ్ళకి నిత్యం ఆనందమే అండి. ఎందుకని ఆనందం? కృష్ణ పరమాత్మ ఉన్నప్పుడు ఆనందం కాకుండా మరొకటి ఉంటుందా? కృష్ణ అంటేనే అర్థమేమి? అపరిమితమైన ఆనందమును ఇచ్చువాడు. కృష్ అపరిమితమైన నా ఆనందాన్ని ఇచ్చేవాడు. ఎంత ఆనందం అండి! అయ్యయ్యో నీకు ఇచ్చేస్తే తరిగిపోతుండండి, కొంచెం ఇస్తా, అలా ఉండదు. ఎంతో మన దగ్గర ఉంటే కానీ అంత మనము ఇవ్వగలుగుతాం. అంత ఆనందాన్ని, తరిగిపోయినటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటి కృష్ణ పరమాత్మ ఉన్నటువంటి రేపల్లిలో ఉన్న మీరందరూ భాగ్యవంతులు. ఆనందాన్ని అనుభవిస్తున్న వారలారా అందరూ రండి అని ఉయ్యుమారెన్ని నామం మీరందరూ ఇచ్చేసి ఏం చేయాలి? సరే అండి వచ్చాము, ఏం చేద్దాం అంటే నామం నంబావైకు కిరిశైహళ్ కేళీరో. ఈనాడు మేము చేసేటటువంటి ఈ వ్రతానికి నియమాలు కొన్ని చెబుతాను, వినండి. ఓకే అండి, నియమాలు ఉన్నాయా? అవేమిటి? చెప్పండి తొందరగా, ఎందుకంటే సిద్ధపడాలి కదా. అంటే కేళీరో అంటున్నారు. కేళీరో అంటే వినండి. నిన్నేమన్నారు? రండి అన్నారు. ఆగచ్చంతు. ఈరోజు శృణ్వంతు వినండి. మనం ఎందుకు వినండి అంత గట్టిగా ఒకసారి చెప్పొచ్చు కదా. అంటే వినడం అనేటటువంటిది చాలా గొప్పదండి. వినం మనం ఒకసారి. మనకి శ్రవణ ఇంద్రియములు ఎన్ని? 2. కానీ వినమండి. ఇక్కడ ఉండదు. మన మనస్సు ఎక్కడో ఇంటికో ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది, ఇక్కడ ఉంచదు. మన కళ్ళు ఇక్కడ ఉంచవు. పరమాత్మ ఉన్నామా అంటే ఉన్నాం. ఏం చెప్తారు? ఒకటి ప్రజెంట్, ఒకటి ఆబ్సెంట్, అంతే. అందుకని అటువంటి స్థితి ఉంటుంది. 2 మనకు చెవులు, 2 శ్రవణేంద్రియములు 2 ఉన్నా వినవలసినంత వినడం లేదు. అందుకనే ఇవాళ వినండి అంటున్నారు. నిన్న రండి అన్నారు. వచ్చిన వాళ్ళు స్థిరంగా కూర్చోవడం రావాలి. కూర్చుంటే ఏమొస్తుంది? నిద్ర. పొద్దున ఎప్పుడో లేస్తాం కానీ ఇప్పుడు వచ్చేది ఏమిటి? కాదు కదా. ఈ భావం అంతా కూడా మనము విని ఆకలింపు చేసుకోగలగాలి. సరే, వచ్చిన వాళ్ళు ఏం చేయాలండి? ఊరికే కబుర్లు చెప్పుకోవడం కాదండి. నిన్న చూడండి, మనకి ఈ ఆరాధన జరుగుతున్నప్పుడు కూడా చక్కగా భజన చెప్పేవారు. రామ హరే రామ శ్రావ్యంగా, నెమ్మదిగా, ప్రశాంతంగా అనిపించలేదు అందరికీ? భగవన్నామాన్ని స్మరిస్తూ చిన్నగా భజన చెప్తుంటే అట్లా ఎవరైనా మన పక్క నుండి మాట్లాడుతున్నారు అనుకోండి, మనం ఏం చేయాలి? చిన్నగా భజన నేర్చుకోవాలి. ఎందుకు ఆ సమయంలో భజన చెప్పాలి అంటే వాళ్ళని మాట్లాడివ్వకుండా చేయడం అని కాదు. పాపం సంవత్సరం తర్వాత కలుసుకుందాం అందరం, చాలా రోజుల తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఈ ఉషోదయ కాలం, ఈ ప్రాతకాల సమయం అత్యంత విలువైనది. ఈ ధనుర్మాస కాలం ఇంత వీలైతే అంత భగవన్నామాన్ని స్మరిద్దాం. స్మరించడమే. సరే, కబుర్లు కొద్దిసేపు ఉండి అన్నీ మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు. అందుకని మీరందరూ ముందుగా వినండి. ఏం వినాలండి? ఏం వినాలి అంటే కేళీరో అంటే వినండి అని అర్థం. వినండి అంటే సంస్కృతంలో ఏమిటి అర్థం? శృణ్వంతు వినండి. బహువచనం. అందరూ వచ్చారు కనుక బహువచనంలో చెప్తున్నారమ్మా. ఏం వినాలండి చెప్పండి అంటే ముందుగా ఏం చేయాలో చెప్తున్నారు. పార్కడలుల్ పయ్యత్తుయిన్ర పరమన్ అడిపాడి. పాల్కడలిపై శేషతల్పమున శయనించి ఉన్నటువంటి పరమ పురుషార్థమైనటువంటి పరమ పురుషుని యొక్క పాదములను, అడి అంటే పాదములను, పాడి అంటే కీర్తిద్దాం, పాడుదాం. ఎవరిని? మొట్టమొదలు చేయవలసిన పని వ్రతములో, ఏ వ్రతమైనా అంతే కదండి. మనం ఆచరిస్తున్న వ్రతం అంటే భగవంతునికి సంబంధించిన వ్రతాలన్నీ కూడా పరమాత్మ నామాన్ని కీర్తించాలి. మొట్టమొదలు చేయవలసిన పని చెప్తున్నారు. పార్కడలుల్ పయ్యత్తు ఇంద్ర పరమన్ అడిపాడి. పాల సముద్రంలో, క్షీరసాగరములో నెమ్మదిగా పవళించి ఉన్నటువంటి స్వామిని అంత నెమ్మదిగా చక్కగా మనము ఆ పరమాత్మ యొక్క పాదములను కీర్తిద్దాం. మొట్టమొదలు చేద్దాం. సరే అండి, పాడుదాము. అందుకనే కదా భజనలు చెప్పుకోవడం అన్నీ కూడా. నందలాల నవనిత చోర నటవరలాల గోపాల, ఇవన్నీ పరమాత్మ నామమే ప్రతి భజనలో ఉండేది. అందుకని ఆ తర్వాత ఏం చేద్దామండి అన్నారు. ఆ తర్వాత చేయవలసినటువంటి విధానం చెప్తున్నారు. నెయ్యున్నో
పాలున్నోం నాట్కాలే నీరాడి. ఏమండి, పరమాత్మ యొక్క పరమ పురుషుని యొక్క పాదార విందములను కీర్తిద్దాము. అదేవిధంగా ఎప్పుడు కీర్తిస్తూ ఉండాలి. సమయం ఏమండి, ప్రాతకాలం లేవగానే కీర్తించానండి అయిపోయింది కాదు, మళ్ళీ మధ్యాహ్నం సమయం ఉంది, మనకు సమయం ఉంది, ఖాళీగానే ఉంది. మన మనస్సు ఎప్పుడు ఖాళీగా ఉంటుందో, లేదు మనస్సు ఎప్పుడు అన్య విషయాలపై వెళుతుందో అప్పుడు భగవన్ నామస్మరణ రావాలి. నారాయణ నారాయణ హరి హరి గోవింద కేశవ మాధవ. ఆ తర్వాత మరి నెయ్యిని పాలను స్వీకరించము. ఎందుకండి, రేపల్లెలో ఉన్నటువంటి వాళ్ళకు ప్రధానమైన ఆహారం ఏమిటి? పాలు నెయ్యి. అవి రెండింటినీ తీసుకోమంటున్నారు ఈ నెల రోజులు, ఈ వ్రతం చేసిన రోజులు. ఎందుకంటే ఎప్పుడూ పరమాత్మ యొక్క నామాన్ని కీర్తిస్తూ ఉన్నటువంటి వాళ్ళకి ఆకలి దప్పికలు ఏమీ ఉండవు. అందుకని పరమాత్మ నామాన్ని ముందు వాడుతూ ఉంటే చూడండి, మనం ఎక్కడైనా మనకు ఇక్కడ అన్నీ జరుగుతుంటాయి, అన్నమాచార్య సంకీర్తనలు అవి ఇవి, వాటిలో పాల్గొన్నప్పుడు ఆకలి అనిపిస్తుందా? పరమాత్మ యొక్క మీరందరూ కూడా పాడుతుంటారు ఒక్కొక్కసారి కూర్చొని, ఎంతసేపు అయినా ఇంకొక పాట, అప్పుడు సమయమే గుర్తుకు రాకుండా పాడుతుంటామే. అంటే ఆ ఆనందములో ఉన్నప్పుడు, పరమాత్మ యొక్క దివ్య గుణ గానము చేస్తూ ఉన్నప్పుడు ఈ మనస్సు ఆహారం పైకి వెళ్ళనివ్వకుండా వాళ్ళు పరమాత్మ నామాన్ని పాడదామని చెప్తున్నారు.